వెల్కమ్ బ్యాక్. కలిసి ఉన్నప్పుడు అదే లొల్లి, విడిపోయాక కూడా చలో ఢిల్లీ. అవును, తెలుగోళ్ల మధ్య పంచాయతీ మళ్లీ ఢిల్లీ చేరింది. ఇద్దరు సీఎంలు, ఓ ప్రతిపక్ష నేత, అలాగే వీళ్ల పర్యటన అంతా ఓటుకు నోటు చుట్టూనే తిరుగుతోందన్న విషయం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఢిల్లీని హీట్ ఎక్కిస్తున్న తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్. అటు ఏపీ సీఎం చంద్రబాబు, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్, మరోవైపు గవర్నర్ నరసింహన్. ఢిల్లీ బాట పడుతున్న జగన్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఓటుకు నోటు ఇష్యూ ప్రధాన నేతల్ని ఢిల్లీ బాట పట్టించింది. దీనిపై కేంద్రంతో చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, టీ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ఢిల్లీకి వెళుతున్నారు. గవర్నర్ నరసింహన్ సాయంత్రం ఢిల్లీ వెళ్లి 10, 11వ తేదీల్లో అక్కడే ఉంటారు. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని కలుస్తారు. విభజన జరిగి ఏడాది కావడంతో ఆవిష్కృత సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంపై పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ ఇప్పటికే సమాచారం సేకరిస్తుండగా పూర్తి నివేదిక గవర్నర్ సమర్పించే అవకాశం ఉంది. రేవంత్ వీడియోలు, ఏపీ సీఎం చంద్రబాబు ఆడియో టేపులు బయటపడటంతో అత్యవసరంగా సమావేశం అవుతోంది ఏపీ కేబినెట్. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. కేబినెట్ ముగిశాక బాబు ఢిల్లీ వెళతారు. విదేశీ బృందంతో భేటీతో పాటు తెలంగాణ ప్రభుత్వ వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఉమ్మడి రాజధానిలో తెలంగాణ సర్కార్ కక్ష సాధిస్తోందని ఫిర్యాదు చేస్తారని సమాచారం. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హస్తనకు వెళుతున్నారు. తెలంగాణకు పెండింగ్ నిధుల సాధన, పుష్కరాలకు ప్రముఖులను ఆహ్వానం కేసీఆర్ ఎజెండా కాగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు వ్యవహారాన్ని కేంద్రానికి వివరించే అవకాశం ఉంది. చంద్రబాబు రాజీనామా చేయాలనే డిమాండ్తో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. జగన్ నాయకత్వంలో ఓ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, హోంమంత్రిని కలిసి ఇక్కడి వ్యవహారాలపై ఫిర్యాదు చేయనుంది. ఈ టేపు వల్ల నిజం బయటపడింది. ఇది నైతిక విలువలకు సంబంధించింది, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కు సంబంధించింది, అవినీతికి సంబంధించిన వ్యవహారం కాబట్టి దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ధర్నా చేయాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ధర్నా కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లోనూ 11 గంటల నుంచి జరుగుతాయి. ఇది ఏమాత్రమూ 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదు. మొత్తానికి ఇద్దరు సీఎంలు, ఏపీ ప్రతిపక్ష నేత, గవర్నర్ల టూర్తో ఢిల్లీలో పాలిటిక్స్ హాట్ గా మారుతున్నాయి. ఓటుకు నోటు అంశంలో టీడీపీ మిత్రపక్షమైన ఎన్డీఏ సర్కార్ ఎవరి వాదనల్ని పరిగణలోకి తీసుకుంటుందనే అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. 2 రాష్ట్రాల మధ్య ఓటుకు నోటు వ్యవహారం మరింతగా ముదిరింది. ఆడియో టేపులపై టెంపర్ లేచిపోయేలా డైలాగులు పెళ్లుతున్నాయి. కుట్ర చేశారంటూ 2 ప్రాంతాల టీడీపీ నేతలు ముప్పేట దాడి చేస్తుంటే అదే రేంజ్ లో టీఆర్ఎస్ కౌంటర్లు ఇస్తోంది. ఇది 2 ప్రాంతాల మధ్య గొడవ కాదని, కేవలం ఓ అవినీతి సీఎం రాజకీయం అంటూ గులాబీ దండు గురిపెంచింది. స్వయం ప్రతిపత్తి ఉంది. నేను కూడా ఒక ప్రభుత్వ అధినేతను. నేను తప్పులు చేయను. తప్పుడు కేసులు పెడితే మాత్రం ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టాను. చంద్రబాబు నాయుడు 100% చెప్తున్నాం, చట్టానికి ఎవడు చుట్టం కాదు, ఎవడు అతిథుడు కాదు. అది చంద్రబాబు నాయుడే కావచ్చు, వాళ్ళ బాబే కావచ్చు, ఎవరైనా. బ్రదర్, ఇప్పుడు ప్రైమా ఫేసీ కేసు ఉంటే, ఆధారాలు ఉంటే, చంద్రబాబు ఇంకో ఇంద్రబాబు ఎవరైనా చట్టానికంటే పెద్దలు కాదు. 2 రాష్ట్రాల మధ్య ఇప్పుడు ఇది పరిస్థితి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి టీడీపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. రేవంత్ వీడియో టేపులు, బాబు ఆడియో టేపులపై ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలతో సస్పెన్స్ థ్రిల్లర్ పొలిటికల్ సినిమా చూపిస్తున్నారు. బాబు ఫోన్ను ట్యాప్ చేశారంటూ టీడీపీ ప్రచారం చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్ కి, కాల్ లిస్టు రికార్డింగ్ కి కూడా టీడీపీ నేతలకు తేడా తెలియదా అంటూ టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో కూడా మేము ట్యాప్ చేశామని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఒక వ్యక్తుల యొక్క టెలిఫోన్ ట్యాప్ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగానే చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇది కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి యొక్క ఫోన్ కాల్ డేటాని ఇన్వెస్టిగేషన్ లో డిపార్ట్మెంట్ తీసుకుంటే దానికి మా టెలిఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పి ఎదురుదాడికి మొదలవుతున్నారు. ఇక ఈ టేపుల ఎపిసోడ్లో
కేసీఆర్ సర్కార్ తీరు రెండు ప్రాంతాల మధ్య చిచ్చురేపేలా ఉందంటూ ఏపీ కేబినెట్ చేస్తున్న ప్రచారాన్ని కూడా టీఆర్ఎస్ ధీటుగా ఎదుర్కొనే పనిలో ఉంది. ఇది కేవలం ఓ అవినీతి సీఎం కేసుకు సంబంధించిన వ్యవహారమే కానీ రెండు రాష్ట్రాల మధ్య వ్యవహారం కాదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మీద కేసీఆర్ గారి మీద బట్టగాల్చి మీదేసి తప్పించుకుంటా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు అంతకంటే కూడా అమాయకులు కాదు. ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల పంచాయతీ అసలే కాదు. ఒక వ్యక్తి ఆయన నీతిమాలిన చర్యలు, ఆ వ్యక్తి ఈరోజు యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి కావచ్చు కాక దాంతో పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా చట్టం ముందు ఒకటే. ఒక వ్యక్తి చేసిన నీతి బాహ్యమైన పని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్రతిష్ట తెస్తున్నది. ఆంధ్ర ప్రజలు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఆయన చేసిన నీతిమాలిన పని వల్ల మొత్తం దేశం ముందు తెలుగు వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ టేపుల వ్యవహారంలో చంద్రబాబుకు కూడా ఏసీబీ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. నోటీసులు జారీ చేసి ఏసీబీ ఊరుకుంటుందా, లేదంటే విచారణకు పిలిచి చంద్రబాబుని ప్రశ్నిస్తుందా? అడిగితే ఏం వివరాలు అడుగుతారు? అసలు ఆ వెసులుబాటు ఉందా? ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మొత్తం వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు బాబు సర్కార్ సిద్ధం కావడంతో ఢిల్లీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది.